బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత సుప్రీంకోర్టు మత మార్పిడులపై సంచలన తీర్పిచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏపీ హైకోర్టు జరిగిన విచారణలో క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచింది. భారత సుప్రీంకోర్టు మత మార్పిడిలపై సంచలన తీర్పిచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏపీ హైకోర్టు జరిపిన విచారణలో క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక కీలక తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినంత వరకు మత మార్పిడులకు సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించినట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు 2-3 అంశాలను చాలా క్లియర్ గా చెప్పినట్టుగా కనిపించింది. హిందూ మతంలో గానీ లేకపోతే సిక్ లో గానీ ఇతర మతాలకు సంబంధించిన వాటికి సంబంధించి మాత్రమే ఈ వ్యవస్థ అనేది ఉంటుందే తప్ప క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు. ఇది చాలా కీలకమైన కామెంట్ సుప్రీంకోర్టు చేసింది. కుల వ్యవస్థ అనేది క్రైస్తవ మతంలో లేదు కనుక ఒక్కసారి ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి మారిన తర్వాత అదే హక్కులు మాకు కొనసాగుతాయి అంటే ఎస్సీగా క్రిస్టియన్లో చేరిన తర్వాత ఎస్సీగా తనకు రక్షణ కలుపుతుంది, ఎస్టీగా తనకు ఆ చట్టాన్ని పెట్టుకోవచ్చు అనే ఒక భావన ఉంటుంది. దానికి ఈ రోజు సుప్రీంకోర్టు తెరదించినట్టుగా కనిపిస్తుంది. ఎలాంటి రక్షణ ఉండదు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్. ఇలాంటి విషయాలకు సంబంధించి క్రైస్తవ మతంలో చేరిన తర్వాత ఖచ్చితంగా తనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉంటాయో అవి కొనసాగుతాయనే భావన ఇప్పటి వరకు ఉండే కానీ ఈరోజు సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఒక రకంగా చాలా క్లారిటీ జడ్జిమెంట్ ఇచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి కేసుకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినంత వరకు విచారణ జరిగింది. హైకోర్టు కూడా ఇదే రకమైన కామెంట్ చేసింది. దాన్ని ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు అన్ని వర్గాల నుంచి దీనికి సంబంధించి విచారణ చేసి వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఒక క్లారిటీ డైరెక్షన్స్ ఈ రోజు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మతాలను మారిన తర్వాత కూడా ఖచ్చితంగా ముఖ్యంగా క్రైస్తవ మతానికి మారిన తర్వాత కూడా ఈ రకమైన హక్కులు తనకు ఉంటాయి. దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారనే వాదన కూడా చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం వల్ల కొంత దీనికి సంబంధించినంత వరకు క్లారిటీ లేదు. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలో అలాంటి హక్కులు మీకు వర్తించవు. ఒక్కసారి క్రైస్తవ మతంలోకి మీరు వెళ్ళారంటే దీని మత మార్పిడి జరిగిన తర్వాత ఏ రకమైన గతంలో ఉండే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో అవి మీకు వర్తించవని చెప్పేసి స్పష్టం చేసింది. అదేవిధంగా క్రైస్తవ మతంలో అసలు కుల వ్యవస్థ లేదనేది ఇది సుప్రీంకోర్టు కామెంట్ చేసిన సెకండ్ కామెంట్ గా మనం చూడాల్సి ఉంటుంది. క్రైస్తవ మతంలో ఎక్కడ కూడా కుల వ్యవస్థ లేదు కనుక కుల వ్యవస్థ లేని చోటకు సంబంధించినంత వరకు మళ్ళీ హక్కులు ఉంటాయని భావించడం ఇది సరైనది కాదు. ఒక రకంగా మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పరిపాలన పరంగా అంటే పోలీసులు యాక్షన్ తీసుకునే విషయాల్లో కానీ ఇతర వాటికి సంబంధించినంత వరకు ఎస్సీ ఎస్టీలకు ఉన్న రక్షణ మీకు వర్తించదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. మత మార్పిడులకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది కొంత కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది. నరసింహారావు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇదే తీర్పు రాబోయే ఉద్యోగ రిజర్వేషన్స్ పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా?
ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఇచ్చిన ధర్మాసనానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ బెంచ్ కు వెళ్తారా లేకపోతే సుప్రీంకోర్టుకు ఉన్నత ధర్మాసనానికి వెళ్తారా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది ప్రాథమికంగా మత మార్పిడులకు సంబంధించినంత వరకు ప్రాథమిక కేసు గానీ మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి కానీ మీరు అన్నట్టుగా విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినంత వరకు ఇది వర్తిస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం సుప్రీంకోర్టు కామెంట్ లో ఎక్కడో కనిపించలేదు. కేవలం మత మార్పిడులు వాళ్ళకి కల్పించే రక్షణ అంశానికి సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ కానీ మిగతా అంశాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఏమేమి అంశాలను పేర్కొంది ఇది ప్రాథమికంగా అందుతున్న సమాచారం బట్టి కనుక దీనికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే చదువులకు ఉన్నత విద్యకు సంబంధించినంత వరకు రిజర్వేషన్ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఇచ్చిన తీర్పులో మాత్రం ఎక్కడ మెన్షన్ చేసినట్టుగా కనిపించట్లేదు. అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ అంశం పైన మాత్రం ఖచ్చితంగా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. మత మార్పిడులు పెరిగిపోతున్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తీర్పు కొంత వాటికి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.